రోహిత్ నందనాథ్ ఇప్పుడు ఈ రూమ్లో కూర్చున్నప్పుడు ఫేస్ కట్ వేరేగా ఉంది, నాతో కూర్చొని మాట్లాడినప్పుడు వేరే ఫేస్ కట్ ఉంది. ఇప్పుడు నేను రియల్గా మాట్లాడుతున్నా, ఎందుకు అది చేంజ్ ఎందుకు వచ్చింది మీ ఫేస్లో అనేది నా డౌట్. అంటే నార్మల్గా నేను మనిషిని ఫస్ట్ నేను ఎప్పుడైతే తంత్రం గురించి మాట్లాడనో లేదా ఇంకొక ఈ సబ్జెక్ట్ గురించి విషయాలు మాట్లాడేటప్పుడు మీదికి ఏదైనా ఆత్మ వస్తుందా? అమ్మవారి కృప ఉంటుంది మా మీద. ఎప్పుడైతే తంత్రం గురించి మాట్లాడతామో అప్పుడు అమ్మవారి కృప ఉంటుంది. ఇంతకుముందు మీరు అడిగింది కదా నా డ్రీమ్ ఏంటి అని. నా డ్రీమ్ ఏంటి అని అంటే కాళీమాత గుడి కట్టాలి, అది తంత్ర పద్ధతిలో కావుల మార్గంలో నరముండల్ బ్రహ్మన్ కపాల అంటే నరముండలని ఆసనం చేసి అమ్మవారిని విరాజమాన్ చేయాలన్నది నా డ్రీమ్. ఎందుకు అని అంటే వేడి కింద ఇస్తారు తలకాయలు, మరి ఎంతమంది చచ్చిపోతే బ్రహ్మ విద్య ఉంటుంది అందులో. ఎందుకంటే మీరు ఏదో తలలు అనుకుంటున్నారు కానీ కపాలం అని అంటే బ్రహ్మ విద్య. ఎప్పుడైతే కపాలంలో భోజనం చేస్తారో అఘోరీలో వాళ్ళు విద్య కోసం చేస్తారు, ఒక విద్య నేర్చుకోవడానికి చేస్తారు తప్ప ఏదో భయాందోళనగా జనాలకు కనిపించాలని కాదు. ఏది చేసినా దానికి ఒక సిస్టమ్ ఉంది, దానికి ఒక మంత్రం లేదండి. మేము తంత్రికులము కానీ అమ్మవారు కపాలమ్మలు వేసుకొని విరాజమాన అయి ఉంటారు కాబట్టి అదే విధంగా గుడి కట్టాలన్నది హైదరాబాద్లో నాది కోరిక. ఇఫ్ ఇట్ కమ్స్ ట్రూ ఐ కెన్. బట్ రెడీగా ఉండండి. సో మీరు మా గురించి చెప్తున్నారు, సో మీరు సాధన చేసేటప్పుడు మేము వస్తాం. కానీ రాత్రి 11 నుంచి 3 గంటల వరకు అంటే అది సాధ్యం కాదు. మధ్యాహ్నం కూర్చోలేరు మీరు? కూర్చోము. అర్ధరాత్రి ఎందుకు కూర్చుంటారు సాధనకి? తంత్ర సాధన చేసేటప్పుడు దయ్యాలు తిరుగుతాయి, పిశాచాలు తిరుగుతాయి అంటారు కదా. అవును, తంత్ర సాధన చేసేటప్పుడు ఫస్ట్ ఒక మనిషి ఇంకో మనిషిని డిస్టర్బ్ చేయొద్దు, ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు. అది ఓన్లీ రాత్రి సమయంలోనే వీలవుతుంది. ఇంకొకటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ప్రకృతితో మాట్లాడే టైం అది రాత్రిపూట ప్రకృతితో మాట్లాడతారా? ఓకే, సరే రెడీగా ఉండండి. మీరు సాధన చేసేటప్పుడు మేము వస్తాం. అసలు మీరు ఏం చేస్తారు, అసలు ఎట్లాంటి సాధనలు చేస్తారు ఏంటనేది పక్కా జనాలకు చూపిస్తాం. రండి. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ నందనాథ్ స్వామి గారు. జయ మా జయ శ్రీ మహాకాల్.